సో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న. సో మామూలే కాదు, అనిల్ రావుపూడి దొరికేస్తారన్న ప్రతిసారి కూడా దానికి మించి హిట్ కొడుతున్నాడు. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సో సంక్రాంతి వస్తున్నాం కంటే ఒక రూపాయి ఎక్కువ కలెక్ట్ చేస్తుంది తప్ప ఎక్కడ తక్కువ కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది బాస్ టైమింగ్. ఆయన టైమింగ్ ఏదైతే ఉందో మొత్తం పిండేసాడు అనిపించింది. ఫస్ట్ సీన్ దగ్గర నుంచి లాస్ట్ వరకు మొత్తం ఒక ఓల్డ్ ఏజ్, ఒక వింటేజ్ చిరుని చూస్తే ఎలా ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ ఇంకో పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఏదైతే వెంకీ గారు సీన్స్ పడ్డాయో ఆ 20 మినిట్స్ మొత్తం ఆడియర్ మొత్తం దద్దరిల్లిపోయింది, మామూలుగా లేదు. అండ్ మెయిన్ పాజిటివ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అయినా లేదంటే ఎక్కడ ఒక బోర్ కొట్టుకొని అలా నడిపించారు 2.5 hours వరకు. బట్ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే స్టోరీ మనం ఆల్రెడీ ఎంతకుముందు మనం చూసిన విశ్వాసం, తులసి ఆ లెవెల్లో ఉన్నా సరే తనకి యాడ్ చేసిన ట్రీట్మెంట్ అయినా లేదంటే ఎంటర్టైన్మెంట్ అయినా సరే మీకు ఎక్కడ 1% కూడా బోర్ ల్యాగ్ అసలు ఏమనిపించవు. జనరల్గా అనిల్ రావుపూడి మూవీస్లో ఎంతో కొంత క్రింజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. క్రింజ్ కాదు కదా, అసలు ఎక్కడ కూడా ఒక వల్గారిటీ కానీ లేదంటే ఒక నెగిటివ్ డైలాగ్ కానీ అలా ఏం లేకుండా 2.5 hours అలా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే సినిమా అయితే తీసుకున్నాడు. 100% ఇదైతే ఇండస్ట్రీ అయితే 100% కన్ఫర్మ్ అయితే అదైతే చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ ఇదేంటంటే క్లైమాక్స్ కూడా ఇంకేదైనా ఎమోషనల్గా ట్రై చేసి డాడీ లెవెల్లో ఇంకేదైనా ట్రై చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. బట్ లాస్ట్ 20 yearsలో బాస్ నుంచి వచ్చిన ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఖైదీ నెంబర్ 150 కాదు, ఇది అఫీషియల్గా బాస్ ఇస్ బ్యాక్.